ఇంక ఇబ్బంది అంటే ఇబ్బంది పడాలిగా కష్టం చేసినప్పుడు. పెద్దలు అతుకోరోడు తల్లి మాట వింటాడు, భార్య మాట కూడా వినాలే. వినకుంటే కూడా ఒప్పుకోరు కదా. కేసీఆర్ పెంచిండు కదా, రేవంత్ రెడ్డి కూడా పెంచాలి. ఇంకా ఆయన కూడా పెంచితే ఒక బాధ్యత పోతుంది కదా. ఇంకా ఆయన ఆయన ఎట్లా పెంచిండో గటనే ఆయన తెలియదు మాకు. ఇంకా అది తెలుస్తలేదు, పెంచేది పెంచింది తెలుస్తలేదు. చేసుకుంటూ నేను 1998లో వచ్చిన. నేను ఇదే పనికి అప్పటి నుంచి ఇళ్ళనే ఉన్నా. ఇన్నేళ్ల నుంచి ఇళ్ళనే ఉన్నా. అప్పుడు వచ్చిన ఇదే ఇక్కడ ఏరియాలో ఇదే ఇక్కడనే చేస్తున్నా. ఇంక ఇబ్బంది అంటే ఇబ్బంది పడాలిగా కష్టం చేసినప్పుడు. ఇబ్బంది పడకుండా మనకు కడుపుకు వస్తుందా? ఇబ్బంది పడాలి, తప్పదు. అది మనం బతకాలంటే ఇబ్బంది పడాలి. మనకు సుఖం కావాలంటే అవుతుందా? సుఖం రాదు కదా, రాదు. కష్టపడాలి, తప్పదు. అది నువ్వు ఎంత చేసినా కష్టం తప్పదు. ఎన్ని ఏళ్ళున్నా ముసలిగా అయినా ఏమైనా చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి అంటారు, చెయ్యాలి. అది చెయ్యాలి. ఏమో ఇంకా నా పిల్లలు పెళ్లిళ్ళు కాలేగా, ముందరే తెలుస్తుంది ఇది ముసలి పండుగ. ఇప్పుడు తెలియదు. మేము పెళ్లిళ్ళు అయినాక నా కొడుకు మంచి అయింది చెడ్డ అయింది పెళ్ళైనాక తెలుస్తుంది అంట కదా. ఇప్పుడు ఏమో నా మాట వింటుండు, నా దగ్గరనే ఉంటుండు. నా కొడుకు 29 ఏళ్ళు చేయలే. చెల్లె పెళ్లి చేసినాక చేద్దామని ఆయన. ఇంకా అది తెలియదు. ఇప్పుడు అందరు పెళ్ళైనాక చెప్తారు కొడుకులు ఇట్లా మారుతారు అని. వాళ్ళు చెప్తారు, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడైతే కరెక్ట్ పద్ధతిలో ఉన్నాడు. ఏ పెళ్ళైనాక దాటిపోయింది మనం తెలియదు. అది అప్పుడు ఆ అనుభవం అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. పెళ్లి అయినాక నువ్వే అనుభవంతో చెప్పరా. ఇప్పుడు పెళ్ళైనాక మారిపోతారు కొడుకులు అంటావు కదా, మరి లోపం కొడుకు దగ్గర ఉంటుందా, కోడల దగ్గర ఉంటుందా, తల్లి దగ్గర ఉంటుందా? ఎవరి దగ్గర ఉంటది అంటే కోడల దగ్గరనే ఉంటది. కోడల దగ్గరనే ఉంటది. కోడలు చెప్పినప్పుడు కూడా కొడుకు వినాలే కదా. కొడుకు వినకుంటే కూడా పెద్దలు అతుకోరోడు తల్లి మాట వింటాడు అంటారు. భార్య మాట కూడా విన టైం వస్తుంది, వినాలే. అది ఎవరు తల్లి అర్థం చేసుకోవాలి. ఇది వినవలసిందే, నేనే నోరు మూసుకోవాల్సిందే అని అర్థం చేసుకోవాలి. తల్లి అర్థం చేసుకోవాలి. అయిపోయింది. ఇక మన దారి ఏందో మనం ఉన్నంత దిద్దుకోవాలనేది తల్లి నేర్చుకోవాలి. అప్పుడు ఏ గొడవలు ఉండే, ఎందుకంటే ఎంత చూసినా సప్పుడు చేయొద్దు. ఇక అప్పుడు మనకు సప్పుడుతో సంబంధం లేదు. పక్కకు జరిగేసేయాలి, పక్కకు జరిగేసేయాలి. మన దగ్గర పైసలని రావద్దు. వాళ్ళు వల్ల కొడుకు తీసుకోవాలి. అలా తెరుకు మళ్ళా తల్లి పోవద్దు, తల్లి దగ్గరికి కొడుకు రావద్దు. ఎందుకు రావద్దు? ఉండాలి మంచిగానే. పైసల విషయంలో రావద్దు. ఎందుకు రావాలి? సైమం సందర్భం బట్టి రావాలి. కష్టం వస్తే అడగాలి. కష్టం వస్తే అడిగితే అప్పుడు ఆదుకుంటుంది తల్లి. నువ్వు చీటికి మాట పైసలు అవి అంటే ఎవరు ఇయ్యరు. భార్యం చేసినప్పుడు కష్ట 2 చేతులు అయినా బతకాలి. భార్య మాట కూడా వినాలే. వినకుంటే కూడా ఒప్పుకోరు కదా. నువ్వు ఎప్పుడు ఇట్లా ఉంటున్నావు అని పీకేసుకొని పోతురు ఆడోళ్ళు. ఎట్లుండ్రు? మీ అమ్మతానే ఉండు, నేనెందుకు అంటే అప్పుడు నేను కూడా నెత్తి కొట్టుకోవాల్సిందే. మళ్ళా సాదాలి. ఎందుకు సాదడం? అదే ఆమె మాట ఇంటి అయ్యిపోతుంది. మనమే ఉన్నతానంగా ఇనేటి వినాలే. అన్ని కూడా వినొద్దు. అది అన్ని వినొద్దు, వినాలే. ఏవి కరెక్ట్ ఉన్నాయి, ఏవి రాంగ్ ఉన్నాయి అని కొడుకు అర్థం చేసుకోవాలి. రాంగ్ ఉన్నాయి ఉన్నా కానీ రాంగ్ కానీ అని తిరిగి మళ్ళీ కొడలుకుతో అనొద్దు. మనసులో పెట్టుకోవాలి. కొడుకు మనసులో పెట్టుకొని పని చేసుకోవాలి. నువ్వు రాంగ్ అంటే కూడా మళ్ళా కొడుకు విని ఎగురుతుంది కదా. మరి కొడుకు విని ఎగురొద్దు అంటే కొడుకు కూడా ఖచ్చితంగా తల్లిని ఇడిసబెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు, ఎవరున్నారు చెప్పుకోరు. తల్లుల గురించి ఏం చెప్తామమ్మా? ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు కాకముందు వరకు తల్లితోనే ఉంటారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇక తల్లిని వదిలేస్తారు. ఇక అనాథాశ్రమంలో వదిలేసే కొడుకులు కూడా ఉన్నారు. ఇక ఉన్నారు తండ్రి కొడుకులు అంటే రూపాయల చారన్న మాత్రం మంచిగుర్రు, బారన్న మాత్రం అయితే కొడుకులు చెండాలంగానే చారన్న మాత్రం మంచిగా ఉన్నారు. అర్థం చేసుకునే కొడుకులు ఇక్కడ. తల్లి తప్పైనా మనసులో పెట్టుకునే కొడుకుండు, భార్య తప్పైనా మనసులో పెట్టుకునే కొడుకుండు. అట్లాంటి కొడుకుంటే నడిచిపోతుంది జీవితం. అది కూడా తల్లి అర్థం చేసుకోవాలి, భార్య కూడా అర్థం చేసుకోవాలి. మనకెందుకులే తల్లి కొడుకు ఒకసారి వాళ్ళు మంచిగా ఉండాలనేది కోడలు అర్థం చేసుకోవాలి. తల్లి కూడా ఏం చేయాలి? మనకెందుకు లేవు ఇంటి వాళ్ళని చేసినాం, మన వాళ్ళ సంసారం వాళ్ళు పదే పదే అలాదంట తల దూర్చొద్దు అనేది అత్త కూడా అర్థం చేసుకోవాలి.
అట్లాంటి ఏ బాధ ఏ బాధ ఉండదు. తప్పు అని తెలిసిండే కూడా సైలెంట్ ఉండాలి. ఆ తప్పు చాలా పెద్ద తప్పు అయిందంటే కొడుకుకు చెప్పినా కానీ కొడుకు సైలెంట్ మెడనే చేయాలి. దాన్ని రైట్ పోయినామంటే పెద్దగా అయిపోతుంది. దాన్ని ఎట్లా డీల్ చేసేది నేర్చుకోవాలి. కొడుకు కూడా డైరెక్ట్ పోయి నీదే తప్పు అని కొడుకు కూడా అనొద్దు. ఎగిరిపడుతుంది. ఎగిరిపడి పెద్ద గొడవలు అవుతాయి. అన్నదమ్ములు వస్తారు, ఆ తల్లిదండ్రులు వస్తారు, అంతా బేకార్ అవుతుంది. కానీ నాకు మా కొడుకు పెళ్లి కాలే కానీ చెప్తున్నా నేను అంతే. నా కొడుకు పెళ్లి అయినప్పుడు ఇంకెక్కువ చెప్తారు ముచ్చట్లు ఏమో మరి అంత అర్థమవుతుంది. ఉన్నారు, అట్లా ఉన్నారు కొడుకులు అయితే. మరి ఇప్పుడు సరే ఈ పెళ్లిళ్ళు కాకముందు ముచ్చటే చెప్తున్నావు, అంటే పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇట్లా కష్టం ఉంటుంది ఎట్లా అని చెప్తున్నావు. మరి పెళ్లిళ్ళు కాకముందుకే చెడిపోయిన కొడుకులు కూడా ఉంటారు కదా, ఈ తాగుడుకు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి, సిగరెట్లకు, మందుకు. ఈ పిల్లల కథ ఏంది? అది చిన్నగా ఉన్నప్పుడే చేయి జారుతారు. 10 ఏళ్ళ పిల్లలు 11 ఏళ్ళ అప్పుడే తల్లిదండ్రి లోపం అది. తల్లిదండ్రి కరెక్ట్ లేక పిల్లలు జారిపోయారు. తండ్రి తన్నో తల్లి తన్నో ఉంటుంది. అది అదేమైందంటే దోస్తులు కొంతున్నారు. అలానే దోస్తులు కొంతుంది. తల్లిదండ్రి అవగాహన బెదిరిస్తారు కూడా పిల్లలు. నువ్వు పైసలు తల్లిదండ్రులు బెదిరిస్తారు కూడా. అన్నికి ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని బెదిరిస్తారు కూడా. కొడుకులు కూడా బెరియంగానే కొంతమంది తల్లులు భయపడతారు. కొంతమంది ఎందుకులే అని చెప్పినట్టు వింటారు. అట్లా తల్లిదండ్రితో కూడా తండ్రి కరెక్ట్ లేకుండా కొడుకు లోపం తండ్రి కొడుకు మంచిగా జారిపోతాడు. అంటే ఆ వయసులో ఉన్నప్పుడే జారిపోతాడు. అయితే తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే టైంలో అరికట్టుకున్నాడు బాగుపడుతాడు. తండ్రి గుర్తు పట్టి ఎవడోడేమో చెప్తే కూడా వినాడు. కానీ ఎక్కువ శాతం 10 ఏళ్ళు పడ్డాయి 11 ఏళ్ళు పడ్డాయి అంటే మగపిల్ల కానీ టైటే చేయాలి తండ్రి. ఏ తిరగమైనా ఎన్ని ఆలోచనలు ఉన్నా కొడుకు మీద కన్ను పెట్టాలి. అట్లయితే కరెక్ట్ దారిలో వస్తారు. తల్లిదేమో బిడ్డనేమో తల్లి అండు వాళ్ళు ఉంటుంది. తల్లి చెప్పినట్టు బిడ్డ ఉంటుంది. కొడుకు ఏమో తండ్రి అండు వాళ్ళు ఉండాలి. సెట్ అయిపోతుంది. అది చిన్నప్పుడు పెట్టాలి. మధ్య అయినాక ఇనరు వల్ల ఎదురు పట్టి పట్టు కూడా పడతారు. చిన్నగా ఉన్నప్పుడే కరెక్ట్ పెట్టుకోవాలి.